హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే మా ఏరియాలో వర్షం పడుతుంది కావచ్చు అనేసి అనుకున్నాము. మార్నింగే చాలా మబ్బు వచ్చేసింది, అసలు వర్షం పడుతుంది అన్నంతగా. సో బట్ పర్లేదు, రోజు ఇదే సిచ్యువేషను. వర్షం పడుతుంది అనుకుంటున్నాం, పడట్లేదు. కానీ చాలా ఉబ్బరిస్తుందండి బాబు. బయట వాతావరణము చాలా బాగుంది. ఆ పక్షుల సౌండ్స్ కానివ్వండి, వెదర్ కానివ్వండి, అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం బయట వెదర్ని చూసి. అందులో మా కాలనీలో గ్రీనరీ చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో చెట్లు పెంచుతారు. మేము రెగ్యులర్గా చెట్లు పెంచుతాం, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెంచట్లేదు. మా ఇంట్లో అయితే మందారాలు చాలా వస్తున్నాయండి అసలు. ఇంకా తులసి చెట్టు, గులాబీ చెట్లు అవి ఉండే, కానీ కొంచెం వాటిని వర్షం వస్తే బాగా అవుతాయేమో. అలాగే ఈ రీసెంట్గా మేము ఒక కాకర చెట్టు పెట్టాము అన్నట్టు. సో చాలా బాగుంది చెట్టు మాత్రము. కాయలు అయితే చాలా వచ్చాయి, కానీ బట్ ఎండకి. ఈరోజు మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. మా పాపకి స్కూల్ ఉంది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయాలండి. ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక ఎగ్ బాయిల్డ్ పెట్టేసి, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఎగ్ బాయిల్డ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని, మనం ముందు జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఉల్లిపాయ చాలా మగ్గనివ్వాలండి ఎగ్ కర్రీ కోసం మాత్రము. అది చాలా మగ్గుతూనే టేస్ట్ బాగుంటుంది. సో తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు దాన్ని కాస్త మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని చాలాసేపు మగ్గనిచ్చామనుకోండి, ఒక 5-10 మినిట్స్, అందులో ఉన్న వాటర్ అంతా ఇదైపోయి మంచి ఇదవుతుందండి. ఆ తర్వాత అందులో కారము, సాల్ట్, ధనియా పౌడరు, వేయించింది పచ్చిది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ముందుగా మనం బాయిల్డ్ పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదండి, దాన్ని అది పొట్టు తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపేసామనుకోండి, అదేంటి గ్రేవీ అన్నది ఎగ్కి చాలా బాగా పడుతుంది. సో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత చపాతీ చేశానండి. జనరల్గా మా ఇంట్లో అయితే మేము ఎక్కువ చపాతీ తింటూ ఉంటాము. చాలా ఇష్టం ఇంట్లో అందరికీ కూడా. సో నా వీడియోస్ అయితే మీకు ఎలా అనిపిస్తున్నాయి? నేను ఫస్ట్ టైం ఈ లాంగ్ వీడియో పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఇక మనం వంటలోకి వెళ్తే, ఈరోజు జనరల్గా మా ఇంట్లో అయితే అన్నము వండాలి అంటే ఫస్ట్ ఎసరు పెట్టేసుకొని బియ్యం కడిగి పక్కన పెట్టేస్తారండి. ఆ తర్వాత ఎసరు బాగా మరగనిచ్చిన తర్వాత అందులో ఆ బియ్యం వేసేసి చాలా అన్నము ఉడుకుబట్టేసి దగ్గరికి వచ్చే వరకు ఉంచేసి గంజి తీసేస్తారండి. అలా చేస్తాం. ఇలా చేస్తే అన్నం చాలా పొడి పొడిగా బాగుంటుందండి. ఇది మా అమ్మ, అత్తయ్య అందరు ఇలానే ఫాలో అవుతారు. సో నేను కూడా ఇలానే చేస్తాను, రైస్ వండడం మాత్రము. ఇదే అండి మా పాప లంచ్ బాక్స్. ఇంతే అండి. ఓకే.